రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 136 మరియు 137వ పేజీ. దొంగలు మహర్షికి సమీపంలో ఉన్న కిటికీని పగలగొట్టారు. మహర్షి మాత్రం మౌనంగా కూర్చున్నారు. కుంజస్వామి ఉత్తరపు వైపు గల తలుపు తెరిచి పక్క గుడిసెలో పడుకున్న రామకృష్ణ అనే మరొక భక్తుని సహాయానికై తీసుకొని వచ్చారు. తెరిచిన తలుపు ద్వారా ఆశ్రమంలోనికి కుక్కలు, జాన్, కరుప్పన్ బయటకు పరిగెత్తాయి. కానీ ఆ దొంగలు వాటిని నిర్దాక్షిణ్యంగా బాధేశారు. కరుప్పన్ గోల పెడుతూ మళ్ళీ హాలులోకి వచ్చింది. జాన్ పారిపోయింది. కుంజస్వామి తిరిగి హాలులోకి వచ్చారు. మహర్షి, కుంజస్వామి ఆశ్రమంలో ఎత్తుకుపోవడానికి ఏమీ లేవని, కావాలంటే లోపలికే వచ్చి తమకి కావలసిందేదో తీసుకుపోవచ్చని దొంగలను హెచ్చరించారు. ఆ మాటలు పట్టించుకోకుండా దొంగలు గోడకు కన్నం త్రవ్వటం ప్రారంభించారు. కుంజస్వామి వాళ్లను తీవ్రంగా హెచ్చరించారు. బయటకు వచ్చి చితకబాదుతామన్నాడు. దక్షిణ వైపున గల తలుపు తెరిచి బయటకు వెళ్ళబోయాడు. కానీ మహర్షి అతనిని వారించారు. వాళ్లకు వారి ధర్మాన్ని నెరవేర్చని, మనం మన ధర్మానికి కట్టుబడి ఉందాం. వారిని ఇష్టం వచ్చినట్లు చేసుకొని మనం భరించాలి, ఓపిక పట్టాలి. వాళ్లకు ఏమీ అంతరాయం కలిగించవద్దు అన్నారు మహర్షి. ఆయన ఆదేశానుసారం కుంజస్వామి చూపిన ఓర్చుకొని లెక్క చేయక దొంగలు రభసను కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న కాగడాలను కిటికీలపైకి విసిరారు. తమ వద్ద మందుగుండు ఉన్నదన్న భావం కలిగించడానికి లోపలికి వచ్చి ఏమి కావాలో తీసుకుపోమ్మని మళ్ళీ కుంజస్వామి చెప్పారు. దీనిని వినిపించుకోకుండా దొంగలు అతనిపై పగ తీర్చుకుంటామని శపథాలు చేశారు. మహర్షి క్షేమంగా ఉండడానికి, బయటివారి సహాయం తీసుకోవడానికి కుంజస్వామి ఆ తావు నుండి